మరి అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఏమైనా నిధులు కేటాయించి, ఎందుకంటే ఎన్నికలు లేవు, ఎన్నికలు ఉన్న దగ్గరనే నిధులు కేటాయించుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి మున్సిపాలిటీలకు ఏమన్నా మరి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేటువంటి ప్రాతిపదిక ఏమన్నా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇవన్నిటికి కూడా మరి పురపాలక శాఖ మాత్యులు గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో కొన్ని మున్సిపాలిటీల్ని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అధ్యక్ష. సుమారు 17-18 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అక్కడ అభివృద్ధి ఆటంకం కలుగుతూ ఉంది, అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే మన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. ఓ పక్క పట్టణ ప్రగతి, దాంతోపాటుగా పల్లె ప్రగతితోని అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో గిరిజన ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతూ ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. అందుకని నేను ప్రధానంగా ఏం కోరుకుంటా ఉన్నానంటే, నా నియోజకవర్గంలో మనుగూరుకు సంబంధించి, మనుగూరు మున్సిపాలిటీ అధ్యక్ష 35,000 సుమారు పాపులేషన్ ఉన్నటువంటి మున్సిపాలిటీ. ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే 18 సంవత్సరాల నుండి. మళ్ళీ తిరిగి నా నియోజకవర్గంలో ఒక 25,000 పాపులేషన్ ఉన్నటువంటి సారపాకను మళ్ళీ మున్సిపాలిటీగా ప్రకటించడం జరిగింది. మరి మున్సిపాలిటీగా ప్రకటించి ఎన్నికల నిర్వహణ లేదు అధ్యక్ష. దాంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, మనుగూరు, సారపాక, భద్రాచలం, దాంతోపాటు ఆసిఫాబాదు, తర్వాత మందమర్రి మరి మున్సిపాలిటీలు ప్రకటించడం జరిగింది. వీటన్నిటి కూడా ఎన్నికలు లేవు అధ్యక్ష. వీటన్నిటికీ యుద్ధ ప్రాతిపదిక మీద మరి అవి అభివృద్ధి చెందాలంటే ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వంలో ఉందా అని చెప్పేసి నేను స్పెసిఫిక్గా పురపాలక శాఖ మాత్యులు గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు మనుగూరు మున్సిపాలిటీలో మాకు మరి మనం మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా అందరూ నీళ్లు తాగుతూ ఉన్నారు అధ్యక్ష. కానీ గోదావరికి తలాపున ఉన్నటువంటి మనుగూరు పట్టణానికి మరి ప్రపంచ బ్యాంకు నిధులతోని బ్రహ్మాండంగా మేము ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలిగినాం. కానీ ఇంటర్నల్గా మరి నీళ్లు అందించడానికి ట్యాపులు కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నీళ్ళు అందించలేకపోతా ఉన్నాం. అదేమన్నా మరి నిధులు కేటాయించి మరి దాన్ని పూర్తి చేసేటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు మరి పారిశుద్ధ్య కార్మికులు కూడా అధ్యక్ష, పారిశుద్ధ్య కార్మికులు చాలా తక్కువగా ఉన్నారు. మరి మురికి వాడలు మొత్తం అన్ని కూడా మురికి వాడల్లో ఎక్కడెక్కడ చెత్త పేరకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపాలిటీ అని పేరుకే ప్రకటించినారు కానీ అభివృద్ధి లేదు, పారిశుద్ధ్యం లోపం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. స్పెసిఫిక్గా అడుగుతా ఉన్నది అధ్యక్ష, స్పెసిఫిక్గా దానికి సంబంధించి అడుగుతా ఉన్నది. అదేమన్నా మరి మాకు కేటాయించేటువంటి అవకాశం ఉందా కార్మికులు అని చెప్పేసి అడుగుతా ఉన్న అధ్యక్ష. దాంతోపాటు ఎందుకంటే ఎన్నికలు లేవు, ఎన్నికలు ఉన్న దగ్గరనే నిధులు కేటాయించుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మున్సిపాలిటీలకు ఏమన్నా మరి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేటువంటి ప్రాతిపదిక ఏమన్నా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇవన్నిటికి కూడా మరి పురపాలక శాఖ మాత్యులు గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.